నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుందండి. ఇవాళ మన సాధన చేసే ముందు నాకు ఈ మధ్య థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఫీవర్ వచ్చేసి నాకు తెలియకుండానే హార్ట్ బీట్ అన్నది ఎక్కువ హై అయిపోయిందండి. నాకు ఎప్పుడు అలా జరగలేదు. హార్ట్ బీట్ హై అయిపోతుంది ఏంటని హాస్పిటల్ వెళ్తే డాక్టర్ అన్నారు బీపీ హై ఉంది అని అన్నారు. కొన్ని రోజులకి ఇంకా మనము ఎమర్జెన్సీ అంటే యాంటీబయాటిక్స్ తీసుకుంటామండి. అలానే నేను తీసుకున్నాను. యోగా చేస్తే అస్సలు సిక్ అవ్వరు అని ఏముండదండి. సిక్ అవుతాము, కానీ ఎలా ఓవర్కమ్ చేసి బయటపడతాము అన్నది చాలా అవసరం. సెకండ్ టైం కూడా అలానే బీపీ అన్నది హై అవుతుంది, ఇన్ఫెక్షన్ వల్ల మళ్ళీ కోల్డ్ అయింది అని నాకు అర్థమైంది. హార్ట్ బీట్ హై అయిపోయేసరికి నేను కూర్చొని జస్ట్ నాడీ శోధన చేశానండి. ఏమీ చేయలేదు. 5 to 10 minutes చేశానండి. బీపీ అన్నది నార్మల్ అయిపోయిందని నాకే అర్థమైందండి. హార్ట్ బీట్ అన్నది స్లోగా ఉంది. అలాగే ముందు ఎనర్జీ కన్నా ఈ ఎనర్జీ చాలా బెనిఫిట్గా ఉండే అని నాకే అర్థమైందండి. అంటే ఎప్పుడు చెప్తాను, బీపీ ఉన్నా షుగర్ ఉన్నా మీరు తప్పకుండా నాడీ శోధన చేయండి అని అన్నాను. కానీ నాకు అది ఎలా ఉంటుందో తెలీదు. చెప్తారు సిమ్టమ్స్ ఇలా ఉంటాయి అని, కానీ నేను సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడైతే నేను ప్రతిరోజు బీపీ ఉన్న వాళ్ళైతే చేయండి, తప్పకుండా బీపీని కంట్రోల్ చేయొచ్చండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్పానంటే నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే నాకు ఇప్పటివరకు బీపీ అంటే తెలీదు. జస్ట్ ఒక్కసారి పెయిన్ ఉంటే బీపీ హై అవుతుందండి, ఎవరికన్నా అవుతుంది. కానీ బీపీని మళ్ళీ నార్మల్ చేయడానికి నేనైతే ఇది చేసి చూశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి ఒక పాజిటివ్ నోట్తో ఇవాళ మన సాధనాన్ని నాడీ శోధన ప్రాణాయామాతో స్టార్ట్ చేద్దాము. ముందుగా సుఖాసనాలు కూర్చుంటూ ఎడమ చేతితో బొటనవేలు చూపుడు వేలని టచ్ చేస్తూ చిన్ముద్రలో ప్లేస్ చేశాము. అలాగే విష్ణు ముద్ర బొటనవేలు ఉంగరపు వేలని వాడుతూ మనము ముందుగా శ్వాసని ఎడమ వైపు నుంచి తీసుకుంటూ కుడి వైపున శ్వాసని వదలండి. ఇదండి నాడీ శోధన ప్రాణాయామం. ఇక్కడ మనం ఎంత స్లోగా డీప్గా శ్వాసని తీసుకుంటున్నాం అన్నది చాలా అవసరమండి. చాలామంది ఇలా చేస్తారు. ఇలా చేస్తే ఏ ఉపయోగం ఉండదు. స్లోగా లంగ్స్ని ఫిల్ చేయండి, ఆ తర్వాత స్లోగా లంగ్స్ని ఎంప్టీ చేయండి. మనం కలిసి నాడీ శోధన ప్రాణాయామాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
దీన్ని లాస్ట్ రౌండ్గా తీసుకుంటూ శ్వాసని ఎడమ వైపు నుంచి కంప్లీట్గా వదులుతూ హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. మెల్లగా 2 చేతులని జోడిస్తూ కళ్ళపైన పెడుతూ ముందుగా మీ చేతులని బ్యూటిఫుల్ స్మైల్తో చూస్తూ కళ్ళని తెరవండి. ఇదండి నాడీ శోధన ప్రాణాయామం. చెప్పినట్టు బీపీని కంట్రోలే కాకుండా మన శరీరంలో ఏ టైప్ ఆఫ్ డిసీజ్ ఉన్నా వాళ్ళు తప్పకుండా దీన్ని ప్రాక్టీస్ చేయాలండి. మీకే తెలియకుండా హెల్త్లో చాలా చేంజెస్ అయితే ఉంటాయి. ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉత్కటాసన. చూసేద్దామండి ఈ ఆసన ఎలా చేయాలో. ఈ ఆసనలో బ్యాలెన్స్ చేస్తూ నేను ఒక వేరియేషన్ని చూపిస్తాను. ముందుగా 2 కాళ్ళని మోకాలని జోడిస్తూ తాడాసనాలో నిల్చోండి. వన్స్ ఈ పొజిషన్లో నిల్చున్న తర్వాత 2 మోకాలని దగ్గర నుంచి బెండ్ చేస్తూ ఈ స్క్వాట్ పొజిషన్లోకి వస్తున్నానండి. ఇప్పుడు కుడి కాళ్ళని పైకెత్తుతూ ఎడమ తొడ పై భాగంలో ప్లేస్ చేయండి. అలాగే ఒక కాళ్ళపైన బ్యాలెన్స్ చేసి స్క్వాట్ చేస్తూ 2 చేతులని ఇలా నమస్తే పొజిషన్లో ప్లేస్ చేయండి. మెల్లగా కాళ్ళని స్ట్రైట్ చేస్తూ రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి, నేను ఒక్క లెగ్ పైన బ్యాలెన్స్ చేస్తూ స్క్వాట్ పొజిషన్ చేశానండి. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది ఇనిషియల్ బిగినర్స్ వాళ్ళకి. మనం మెల్లమెల్లగా లెగ్స్ని స్ట్రెంథెన్ చేస్తూ ఆసనాన్ని సులువుగా చేయొచ్చు. మనం కలిసి ఆసనాన్ని 2 వైపున చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి ఉత్కటాసన. ఈ ఆసనాలో వేరియేషన్ని చూపించాను. అలాగే ఈ ఆసన వల్ల కలిగే లాభాలను తెలుసుకుందామండి. ముందుగా లెగ్స్ని స్ట్రెంథెన్ చేస్తాయండి ఉత్కటాసన. మోకాళ్ళని స్ట్రెంథెన్ చేస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి, లేదా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ స్క్వాట్ పొజిషన్ అన్నది మనము ముఖ్యంగా సీటుని వెనక్కి ఆ తర్వాత కింద స్క్వాట్ చేయటం చాలా అవసరం అండి. ఒకవేళ మీరు ఇలా చేశారనుకోండి ఏ ఉపయోగం ఉండదు. మోకాలు ఇంకా స్ట్రెయిన్ అయ్యి మనకు మోకాల నొప్పులు అన్నవి వస్తాయి. కరెక్ట్గా సీటుని వెనక్కి ఆ తర్వాత కిందికి తీసుకెళ్తూ చైర్ పైన ఎలా కూర్చుంటామండి సేమ్ అదే పొజిషన్ రావాలి. దాన్ని గుర్తు పెట్టుకుంటూ చేయండి. ఇదండి ఉత్కటాసన. ఆసన వల్ల కలిగే లాభాలని కూడా తెలుసుకున్నాం కాబట్టి తప్పకుండా దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు ఒక చిన్న విషయం అండి. ఈ వేసవి కాలంలో మనము ఎక్కువగా దాహం వేసేసి డీహైడ్రేషన్ ఫీల్ అయ్యి వాటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తామండి. తెలియకుండానే ఎక్కువగా వాటర్ ఒకటేసారి తీసుకోవటం వల్ల కూడా మనకి హెల్త్కి అంత బెనిఫిట్ కాదండి. ఎందుకంటే ఫుడ్ అన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. అలాగే వాటర్ని కూడా సిప్ బై సిప్ మనము సలైవా తీసుకుంటేనే ఉపయోగపడుతుందండి. మనం ఒకటేసారి ఎక్కువగా తీసుకున్నా కూడా హెల్త్కి మంచిది కాదు. అలా కాకుండా మనం ఎక్కువగా కీరా, రాగి జావా లేదా వాటర్ మెలాన్ ఇలాంటివి మనం క్యారీ చేసి మనకి మీకు ఎప్పుడైనా డీహైడ్రేషన్ లాగా ఫీల్ అయితే వీటిని కన్జ్యూమ్ చేయండి. దానివల్ల మనకి ఆకలి ఇంకా బాగా పెరుగుతుంది. ఫుడ్ కూడా తీసుకోగలుగుతామండి. వేసవి కాలంలో అన్నం కూడా తినాలనిపించదు బేసికల్గా.
ఇలాంటివి చేయటం వల్ల మనకి మంచిగా ఆకలేసి మనము ఫుడ్ని కూడా మంచిగా కన్జ్యూమ్ చేస్తాం. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరివృత జాను శీర్షాసన. ఈ ఆసనాలో చిన్న వేరియేషన్ని చూద్దాము. ముందుగా ఈ ఆసన చేయటానికి దండాసనాలో కూర్చోవాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నానండి. ముందుగా లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చోవాలి. ఇప్పుడు చూడండి, కుడి కాలని ఫోల్డ్ చేస్తూ కుడి మోకాలు పైకి పాయింట్ చేసేలాగా ప్లేస్ చేశాను. ఇప్పుడు ఎడమ కాలని ఎడమ వైపున స్ట్రెచ్ చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, నా ఎడమ చేతితో కుడి కాలని హోల్డ్ చేశాను. శ్వాసని తీసుకుంటూ మీ కుడి చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున బెండ్ అవుతూ ఎడమ కాళ్ళ బొట్టన వేలని హోల్డ్ చేస్తూ చూడండి, ఇలా ఉండొద్దండి. ఛాతీని ఓపెన్ చేస్తూ పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఇదండి పరివృత జాను శీర్షాసనాలో చిన్న వేరియేషన్. మనం కలిసి ఈ ఆసనాన్ని రెండు వైపున కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి వేరే వైపున చేద్దామండి. మెల్లగా పైకొచ్చేసి చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పరివృత జాను శీర్షాసన. ముఖ్యంగా మనకి సైడ్ మీద ఎక్కువగా స్ట్రెచ్ అవుతుందండి. అంటే ఆబ్లిక్ మజిల్స్ పైన మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది కాబట్టి సైడ్ ఫ్యాట్ని కరిగించడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో షోల్డర్స్కి మనకి మంచి మొబిలిటీని కూడా పెంచుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు తిర్యక్ భుజంగాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. చూడండి, ముందుగా లెగ్స్ని దూరంగా కాకుండా దగ్గరగా ప్లేస్ చేయండి. మోచేతులని కూడా బాడీకి దగ్గరగా ఉంచండి. శ్వాసని తీసుకుంటూ మీ నాభి వరకు పైకెత్తండి. ఇప్పుడు ఇక్కడ శ్వాసని వదులుతూ చూడండి, నేను నా ఎడమ వైపున ట్విస్ట్ అవుతూ కుడి కాళ్ళని చూడటానికి ట్రై చేయండి. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ ట్విస్ట్. చూసారు కదండి, ఈ ఆసన చేయటం వల్ల కూడా మనకి సైడ్స్కి మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ మనం కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయొచ్చు. మెల్లగా ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి తిర్యక్ భుజంగాసన. నేను చెప్పినట్టు సైడ్స్కి మనం చూసేటప్పుడు ఆబ్లిక్ మజిల్స్ పైన మళ్ళీ మనకి స్ట్రెచ్ పడుతుందని, అలాగే బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి ఈ భాగంలో కూడా మనకు మంచి స్ట్రెచ్ అన్నది జరుగుతుందండి. కాబట్టి ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. వెన్నుముక్కని స్ట్రెంథెన్ చేయడానికి కూడా చాలా ఉపయోగంగా ఉంటుందండి ఈ తిర్యక్ భుజంగాసన. యోగాలో అంతా వెన్నుముక్కకి సంబంధించిందే అండి. వెన్నుముక్కని ఫార్వర్డ్ ఫోల్డ్, బ్యాక్వర్డ్ ఫోల్డ్, సైడ్ స్ట్రెచింగ్ అంతా వెన్నుముక్క ద్వారానే చేస్తామండి. ఎందుకంటే వెన్నుముక్క స్ట్రాంగ్గా ఉంటే, ఫ్లెక్సిబుల్గా ఉంటే అంత హెల్తీగా మనం ఉంటాము. కాబట్టి తప్పకుండా దీన్ని మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సుచిరంధ్రాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి. నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను, చూడండి. ముందుగా ఈ పొజిషన్కి వచ్చేసి కుడి కాలని పైకెత్తుతూ ఎడమ మోకాల పై భాగంలో ప్లేస్ చేయండి. వన్స్ ఇలా ప్లేస్ చేసిన తర్వాత చూడండి, మనము ఎడమ కాలని కూడా ఫోల్డ్ చేస్తున్నాం. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూడండి, దీని ద్వారా 2 చేతులని తీసుకెళ్తూ ఇంటర్లాక్ చేయండి. ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు కాళ్ళని మీ వైపున పుష్ చేయండి. అలాగే మనము వేరే వైపున కూడా చేస్తాము. సేమ్ అలాగే చేస్తామని నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మీకు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోండి. ఇదండి సుచిరంధ్రాసన. సుచిరంధ్రాసన సయాటికా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. అలాగే ఎక్కువగా ఇంట్లో ఆడవాళ్ళైనా లేదా మగవాళ్ళు ఎక్కువగా నిల్చునే ప్రొఫెషన్లో పనిచేస్తున్న లెగ్స్ అనేవి తెలియకుండానే స్ట్రెయిన్ అవుతాయండి. ఈ స్ట్రెచ్ చేయటం వల్ల మనకి లెగ్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది. లెగ్ పెయిన్ ఇన్స్టెంట్గా తగ్గుతుందండి. కాబట్టి తప్పకుండా దీన్ని మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీకి అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనము సాధన ముందు మాట్లాడుకుంది బీపీ గురించి. కాబట్టి ఈ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి చూడండి, బ్లడ్ ప్రెషర్ అన్నది నార్మల్ ఉండాలి. హై ఉండొద్దు, అటు లో ఉండొద్దు. రెండు హెల్త్కి మంచివి కాదు. కాబట్టి మీరు ప్రతిరోజు ఈ బీపీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వెల్లుల్లి ఉంటుంది చూడండి, వెల్లుల్లిని పడి గడుపున తీసుకోవటం చాలా అవసరం అండి. దానివల్ల బ్లడ్ ప్రెషర్ అన్నది నార్మల్గా ఉంటుంది. మీరు పచ్చిగా నమలలేకపోతే హనీ ఇంకా
మీ వెల్లుల్లిని మిక్స్ చేసి కూడా కన్జ్యూమ్ చేయండి. మనకైతే ఈ హై బీపీ ఉందనుకోండి, ఇన్స్టెంట్గా మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.